హలో గైస్, నేను మీ ప్రసాద్. అండ్ ఫౌండర్ ఆఫ్ ఎయిర్ ఫోర్ కన్సల్టెన్సీ. సో ఇంటర్వ్యూస్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో మన స్టూడెంట్ అయిన నితిన్ రమావతికి వీసా రావడం అయితే జరిగింది. తన మాటల్లో తన జర్నీ చూద్దాం. AF4 తో తన జర్నీ ఎలా ఉంది, తన మాటల్లో, తన పేరెంట్స్ మాటల్లో అయితే మనం విందాం. సో లెట్స్ వెల్కమ్ టు నితిన్ రమావతి. కంగ్రాచులేషన్ నితిన్. సో ఫైనల్ గా ఈ సైప్రస్ వీసా. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి మీ జర్నీ, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి మన వ్యూవర్స్ కి. ఎందుకంటే ఇంతవరకు ఫ్రమ్ ద మీ పాలిటెక్ వాళ్ళకి వీసాలు ఇవ్వడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. మీ జర్నీ ఎలా జరిగింది, AF4 తోటి ఒకసారి చెప్పండి. Hi, I am Nitin Naik. Last 2 years I am waiting for this visa. ప్రసాద్ సార్ ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్స్ సర్కిల్ నుంచే చెప్పారు, ఇట్లా AF4 కన్సల్టెన్సీ ప్రసాద్ సార్ వస్తే మన A to Z ప్రాసెస్ అన్నీ అవుతుందని చెప్తే సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం A to Z ప్రాసెస్ ఎట్లా, ఐఎల్స్ ఉండాలా, TOEFL చేసిన తర్వాత మాట్లాడినాం. ప్రాసెస్ జూన్ ఎండింగ్ లో ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. సో వీళ్ళకైతే ఇప్పుడు మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నారు కదా, మీ కన్సల్టెన్సీ సపోర్టింగ్ ఏ విధంగా ఇచ్చారు? అంటే 100% సార్. ఇప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా మనకు 12:30 ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు సార్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి వీసాస్ రావడం చాలా డిలే అయింది. మనం ఇప్పుడు జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ కి మనం వీసాలు ఇస్తున్నాం కదా. అవును సార్. సో ఏ విధంగా మీరు ఇన్ని రోజులు ట్రస్టెడ్ గా ఉన్నారు A4 మీద? సార్ అంటే నాకు ఫస్ట్ సెల్ఫ్ బిలీవ్ ఎట్లా ఉండే అంటే, నేను యూట్యూబ్ లో చూసిన సార్, చాలా వీడియోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన అక్కడ. AF4 కన్సల్ట్ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, థౌసండ్స్ ఆఫ్ ప్లస్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు మన కన్సల్ట్ లోనే. అయితే సార్ నాతో ఒకసారి మాట్లాడిపించిండు, అట్లా సైప్రస్ కంట్రీలో స్టూడెంట్ తో మాట్లాడిపించిండు. నేను మాట్లాడినాం, డిస్కస్ చేసినాం. అయితే నెక్స్ట్ ఆ టైం నుంచి మనకు ఏ టైంలో ఫోన్ చేసినా సార్ 100% రిజల్ట్. మీకు AF4 కన్సల్టెన్సీ మీ యొక్క జర్నీ మీకు ఫైనల్ గా ఎలా అనిపించింది? ఎస్ సార్, ఎవరైనా ఇప్పుడు నేనే కాదు, ఏ స్టూడెంట్స్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే సార్ రండి, 100% వీసా ఇచ్చే బాధ్యత సార్. ఎందుకంటే ఇప్పటికి ప్రజెంట్ మీ బ్యాచ్ లో పాటు వెయిట్ చేసిన స్టూడెంట్స్ మోర్ దాన్ ఉన్నారు. 100+ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? ఎందుకంటే మీతో పాటు స్టార్ట్ చేసుకుని మీలో వీసా వచ్చింది, వాళ్ళకి వీసా రాలేదు, వాళ్ళు ఇంకా స్ట్రగ్లింగ్ లో ఉన్నారు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేదు. ప్రజెంట్ వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం లేదు బ్రదర్, ఎవరైనా సరే జస్ట్ పేషెన్స్ ఉండండి. 100% సార్ ఇచ్చే బాధ్యత. రిజల్ట్ మాత్రం 100% వస్తుంది, అందరికి వీసా వస్తుంది. 6 months అయింది నాకు డిలే ఈ ప్రాసెస్. ఎప్పుడు జూలైలో చేసుకున్నా, మేలో చేసుకుని ఇప్పటి వరకు అక్టోబర్ వీసా. ఇది మాక్సిమం ఫస్ట్ వీసా అనుకుంటా. మాక్సిమం అందరు వీసా వస్తాయి. TOEFL ఎగ్జామ్ అయితే TOEFL హోమ్ పేజ్ ఎవరైతే రాసిర్రో కొంచెం పేషెంట్ తో ఉందని 100% వీసా మాత్రం వస్తుంది అందరికి మాక్సిమం. ఇక్కడ మీకు రిమైనింగ్ కన్సల్టెన్స్ లో మీరు ఇక్కడ రాకముందు AF4 దగ్గరికి వచ్చారా డైరెక్ట్, లేదా సమ్ అదర్ కన్సల్టెన్స్ విజిటింగ్ అయ్యారా? నా యాక్చువల్ గా ఇంటర్మీడియట్ అయిపోయింది 23లో. ఇటలీ ప్రాసెస్ చేసిన, రిజెక్ట్ అయింది. అంటే సెల్ఫ్ ప్రాసెస్ చేసిన, రిజెక్ట్ అయిపోయింది నాది ఫండ్స్ ఆఫ్ ఇన్కమ్ కింద. ఓకే, నెక్స్ట్ 1.5 year ఆగి మళ్ళీ సార్కార్ వచ్చినాను. సార్కార్ వచ్చిన తర్వాత సైప్రస్ సార్ తోనే నాకు తెలిసింది, ఫస్ట్ సార్ తోనే సైప్రస్ తెలిసింది. నెక్స్ట్ ప్రాసెస్ సార్తోనే చేస్తున్నాను. సో ఇక్కడ అండి చూసారు కదా మన స్టూడెంట్ మాటల్లో. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలుద్దాం. వాళ్ళ పేరెంట్స్, సో వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ సక్సెస్ అనేది పేరెంట్స్ మాటలు కూడా విందాం. సో మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వీసా వచ్చిన తర్వాత? సార్ అంటే ఇది లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ 2 years తర్వాత వచ్చిన వీసా ఇది. మా హోల్ ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్ పడ్డాం. ఇటలీ వీసా రిజెక్ట్ అయింది, హంగేరీ వీసా రిజెక్ట్ అయింది. ఫైనల్లీ యూరోపియన్ కంట్రీలోనే నాకు వీసా వచ్చింది త్రూ ద ప్రసాద్ సార్. ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ టు ద ప్రసాద్ సార్, రియల్లీ. ఒకసారి మీ పేరెంట్స్ కూడా పిలుద్దాం, మీ నాన్న కూడా పిలుద్దాం, మీ నాన్నగారి మాటలు కూడా విందాం. సో నితిన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, శివ గారు. వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ తో మాట్లాడండి, వీసాలు రావట్లేదు, మేము ఎక్కడ అప్లై చేసిన మాకు మా దగ్గర ఒక దరిద్రం ఉందని చెప్పేసి ఈ విధంగా చాలా ఫీల్ అయ్యారు. సో ఫైనల్ గా అబ్బాయికి అయితే వీసా రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాకు ట్రస్ట్ అయ్యి మా బ్రాంచ్ కి వచ్చినందుకు. సో ఫైనల్ గా మీకు వీసా అయితే వచ్చింది. ఒకసారి మీకు ఏ విధంగా అనిపించింది? ఎందుకంటే ఎన్నో కష్టాల తర్వాత మీకు ఒక హ్యాపీనెస్ అంటే వచ్చింది. సార్ మేము సరదా తిన్నాం, మాకేం మంచి గొడలే నీకు కనిపించినాం, సంతోషంగా వచ్చింది సార్. మాకు మంచి ఇక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన మీరు ఎన్ని రోజులు అయితే వెయిట్ చేశారో అలానే ఇంకా వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఏమైనా చెప్పగలరా? అందరి కోసం చెప్తున్నా సార్, మీరైతే మంచి వాళ్ళు, మంచి అందరు రావాలి, అందరు వస్తే మంచిది, సంతోషంగా ఉండాలి. మీరైతే మంచి మనసు మంచిగా ఉంది. థ్యాంక్ యూ మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ మాటల్లోనే, తప్పకుండా ప్రతి ఒక్కరు వీసా వస్తుంది. AF4 కన్సల్టెన్సీ ఇప్పటి నుంచే కాదండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది డే నుంచి కూడా
మేము అలాగే పేరెంట్స్ రమ్మని చెప్పేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రాసెస్, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేరెంట్స్ కి తెలియాలని చెప్పేసి మేము పేరెంట్స్ ఇంటిమేట్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే మన నితిన్ వీసా వచ్చింది, ఫాదర్ తో వచ్చారు. మనం చెప్పింది ఏవైతే చెప్పామో సార్ 100% జాబ్స్ అండ్ అకామిడేషన్స్, సో మీకు యూనివర్సిటీలో డాక్యుమెంటేషన్ ప్రతిదీ మా టీం దగ్గరుండే చేస్తుంది నితిన్. సో మీరు భయపడాల్సిన పర్లేదు. సో మన నితిన్ అయితే 1 జనవరి 2026 న్యూ ఇయర్ కి అయితే వెళ్తున్నాడు అనమాట. వెయిట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి 100% వీసా వస్తుంది. సో మీరు భయపడాల్సిన పని లేదు. AFO అంటే ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. అందరూ వస్తారు సార్. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు, ఆ కన్సల్టెన్సీ ఈ కన్సల్టెన్సీస్ ఏవో ఫేక్ ఫీచర్లు చెప్తారు. పెట్టిన ప్రతి ఒక్క కన్సల్టెన్సీ బల్లా గుద్ది చెప్తారు. ప్రతి ఒక్క కన్సల్టెన్సీ లో ఉన్న మేనేజర్స్ గానీ, ఆల్మోస్ట్ ఉన్న సైప్రస్ చేస్తున్న ప్రతి ఒక్క ఏజెంట్స్ గానీ, కన్సల్టెన్సీ గానీ అందరూ నేను పంపించిన స్టూడెంట్సే. ఇదైతే నేను చాలా గర్వంగా అయితే చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ ఫాలో ద AFO కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.